71 మేడం. థ్యాంక్స్ అమ్మా. 75 చేంజ్ 92 అయింది. కాకపోతే ప్రేమతోని 100 రూపాయలు ఇచ్చిండు, అంటే 8 రూపాయలు టిప్పు. ఈ రెండా నా తప్పు కాదు కదా మేడం, లొకేషన్ అయితే పెట్టేది మీరే కదా, మరి మీరే కదా కరెక్ట్ చూసుకోవాల్సింది. మొత్తానికి ఇవాళ కొలువు అయితే అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ఈరోజు వచ్చేసి మనము ఓలా ఊబర్ ఆన్ చేసినాం, రైడ్లు కొడుతున్నాం అనమాట. ఇవాళ మనము ఏంటంటే ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది మార్నింగ్. మధ్యాహ్నం వరకు రైడ్లు కొడతా, మధ్యాహ్నం నుంచి వస్తే స్విగ్గీకి వద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఎట్లుంటుందో చూడాలి. ఫస్ట్ డే కదా మనము, ఏంటంటే హెల్మెట్, కెమెరా ఇవన్నీ ఫస్ట్ డే బయటకు తీసుకొచ్చినాం మనం. నిన్న ఆల్రెడీ బయటకు వచ్చినాం, కానీ అదేంటంటే ఓన్లీ టెస్ట్ డ్రైవ్ కోసం మాత్రమే తీసుకొచ్చిన. యాంగిల్ అంటే ఆడియో ఇవన్నీ చెక్ చేసుకున్నా, అంత అయితే ఓకే. ఇప్పుడైతే ఊబర్ ఆన్ చేసి పెట్టినా, అంటే ఓలా కూడా ఆన్ ఉంది. ఏది ఫస్ట్ రైడ్ పడితే అది తీసుకొని వెళ్ళిపోతా. ఇప్పుడే ఫస్ట్ రైడ్ పడ్డది, లాలపేట పడ్డది. పోదాం అమ్మా. ఆల్మోస్ట్ ఎంత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు పడ్డది ఫస్ట్ రైడ్. నడుచుకుంటూ వస్తుంది ఆమెనే అనుకుంటా. క్లయింట్ లొకేషన్ ఇది ఆఫ్ చేస్తా. ఎంత మేడం? ఇక్కడ Pantry చూపిస్తుంది లొకేషన్. $71 మేడం. అయిపోయిందా? థ్యాంక్స్ అని వెళ్ళిపోయింది. ఓకే, ఫస్ట్ రైడ్ 75 రూపీస్ కంప్లీట్. సెకండ్ రైడ్ పడ్డది 4 కిలోమీటర్ 4.5 పడ్డది, 40 రూపీస్ చూపించాను. మేడం మీ బ్యాక్ సైడ్ నేనే మేడం, నేనే ఓటీపీ 257254 ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఆపారా? $41 మేడం. $41 వచ్చేసింది. ఓకే మేడం, గుడి దగ్గర ఉన్నా మేడం. 6205 6205. ఓకే థ్యాంక్స్ అమ్మా. ఆహా 75 చేంజ్ 30 అన్న.
థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ కొంపల సైడ్ అటు సైడ్ మెయిన్ రోడ్ సైడే పోతా. ఈ టైం రైళ్ళు పడేటట్టు అనిపిస్తారు. ర్యాపిడోలో ఫుడ్ పడ్డది అన్నీ 3 కిలోమీటర్స్ పడ్డది. ఇందుకు యాక్సెప్ట్ చేసిన అంటే 32 రూపీస్ ఆర్డర్ ఎర్నింగ్ చూపించి 20 రూపీస్ ఏమో సర్జీ చూపించింది. అంటే 4 కిలోమీటర్స్కి 50 రూపీస్. బాగానే ఉంది, యాక్సెప్ట్ చేసిన. ఇక ఇదేనా అభిరుచి? రైట్, ఇదే అభిరుచి ఫుడ్ కోర్ట్. మనం బండి పెడదాం, ఇది ఇంటికి కొట్టేసి బండికి ముందు పెట్టుకుందాం. అభిరుచి ఫుడ్ కోర్ట్ అంటే అదేనమ్మా. ఇడ్లీ, పన్నీర్ దోశ, పూరి, వడ. రైటా, ఫుడ్ అయితే వచ్చేసిందా? మీరేనా పేరు? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైడ్ కంప్లీట్ అయిపోయింది. మా డెలివరీ కంప్లీట్. రైడ్ కాదు, లాంగ్ పికప్కి 2 రూపీస్ ఇచ్చిండు. అయ్యో స్టార్. ఇప్పుడు నాకు 50 రూపాయలు రాకపోవాలి. అప్పుడు చెప్తా, నాకు 50 రూపాయలు అని చూపించింది. పడ్డది బాలాజీ నగర్ అంట. పోదాం. యాక్సెప్ట్ చేసిన ఊబర్. ఏడున్నామన్నా? వచ్చిండు ప్రేమన్న ప్రేమతో వచ్చిండు. ఉన్న ఓటీపీ చెప్తే తీసుకొని వెళ్ళిపోదాం. 5317. యాప్ పెట్టుకున్నా 9.4 చూపిస్తుంది. 92 అన్నా. చేంజ్లో బాగా. థ్యాంక్ యూ అన్నా. 92 అయింది. కాకపోతే ప్రేమతోని 100 రూపాయలు ఇచ్చిండు. అంటే 8 రూపాయలు టిప్పు. ఓలా ఊబర్ 2 ఆఫ్ చేసిన. ఇప్పుడు ఇంటికి పోయేసి 1 గంట, ఇప్పుడు ఎంత 11 అవుతుంది, 1 గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ 12కి స్టార్ట్ అవుతా. ఈ వీడియో ఇక్కడికి ఆపేస్తా. మళ్ళీ కంటిన్యూ చేద్దాం 12 నుంచి. ఇంటికి పోయి 1 గంట సేపు వండుకొని వద్దామని మధ్యాహ్నం పొద్దుగాల 11ంటికి ఇంటికి పోయినా. ఛార్జింగ్ పెట్టి వండుకున్నా, లేచి వరకు టైం 2 అవుతుంది. మా దబాబు లేచి మళ్ళీ బయటకు వచ్చేసినాం. ఎందుకంటే మన టార్గెట్ కొట్టకుండా ఇంటికి పోయి అంత నిమ్మలంగా వండుకుంటే కష్టం అవుతుంది. ఊబర్లో రైడ్ పడ్డది, 2 కిలోమీటర్సే పడ్డది. కాకపోతే కస్టమర్ రాలేదు. కవర్ ఇచ్చి పంపించారు. పేమెంట్ ఇక్కడనే చేసారు. అక్కడ పోయి ఇచ్చామని చెప్పారు. కష్టం. మీరేనా మేడం? పేరు మేడం? వాళ్ళ పేరు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయిపోయింది. పెట్టుకోవాలి ఇప్పుడు. ఇది తిరగొద్దు, ఇట్లా ఎంబడే పడాలి రైడు. ఓలాలా కొరియర్ పడ్డది. ఈ 2 ఇదేమన్నా తాడుగట్ట వెనక కడతారా? నేను ముందు పెట్టుకుంటా ఒకటి. కొరియర్ అని చెప్పి చిన్నవి పంపించాలి, కానీ కింద పెద్ద పెద్దవి పంపిస్తారా? సపోజ్ ఇది ఒకటే అంటే ఓకే, ఇంకొకటి కూడా ఉంది సైడ్కి వేసి. అదే గట్టి కట్టమని చెప్పిన, కట్టినా అన్నాడు. మరి ఎందుకే కొరియర్లు యాక్సెప్ట్ చేయాలంటే చిరాకు వస్తుంది. ఇప్పుడు ఇందాక ఒక కవర్ పడ్డది, చిన్న కవరు, అది ఓకే. సపోజ్ ఇది ఒకటే అయినా కానీ ఓకే. మరి 2 ఏందబ్బా, మరి దారుణం ఇదైతే. ఏదైతే అది అయింది. 220 రూపాయలు ఉంది. పోదాం. లొకేషన్ యానో నాకు తెలియదు, కానీ 220 రూపాయలు ఆశపడ్డా. ఎంత 23 కిలోమీటర్స్ ఏమో వచ్చింది. सिक्स टू 14. ओके, इसको देना है। इसको ऐसे पकड़ना, ऐसे में तो ठीक है, बैग में लगा लेता है इसलिए। हेलो,
मैडम उबर से कॉल कर रहा हूँ। अभी यहाँ से पिकअप कर लिया, इसलिए आपका नंबर ले लिया, इसलिए फ़ोन करा मैंने। ठीक है मैडम, आ रहा हूँ। ఇంకొక 200 మీటర్లు ఉంది, అమ్మాయి రైడ్ అయిపోతుంది. మొత్తం 22 కిలోమీటర్స్, ఫుల్ ట్రాఫిక్ ఉండే. 1 అవర్ పడుతుందేమో అనుకున్నా, 55 మినిట్స్ ఏమో అయ్యింది. మీరేనా? పైకి రావాలా? మరో ప్రాబ్లం ఉంటుంది. ఇంకోసారి రైట్ వాడునే యాక్సెప్ట్ చేసినప్పుడు చెప్తా. ఇవి పైకి ఎక్కువ కిందకి ఎక్కడికి ఇవే నచ్చాయి మనకి. ఏం ఎట్లాడున్నాయో. ఇది వాట్సాప్లో నాకు పెట్టారు కదా, ఊబర్ ఓపెన్ చేయండి. ఒకసారి పట్టుకోండి, మీ చెల్లి ఎక్కడ పెట్టిందో కూడా ఒకసారి. నేను ఇక్కడున్నా, ఇది నా లొకేషన్, ఓకేనా? ఎక్కడ పెట్టారు చూడండి. నా తప్పు కాదు కదా మేడం, లొకేషన్ అయితే పెట్టేది మీరే కదా, మరి మీరే కదా కరెక్ట్ చూసుకోవాల్సింది. 228 ఉంది. థ్యాంక్ యూ. అయిపోయింది. 25 కిలోమీటర్స్ పడ్డది, 250 రూపాయలు పడ్డది. ఇట్లా పడాలి ఇప్పుడు. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ పడ్డది. అప్పుడు పోయి కస్టమర్ని ఎక్కించుకొని వెళ్ళిపోతా. 4173 पेमेंट इनको करते हैं. ठीक है, ठीक है, ठीक है. हाँ ना. अम्मा 240. థ్యాంక్ యూ. అంటే 240 చూపించింది, 250 తీసుకున్నా. ఎందుకంటే ఎక్కేటప్పుడు అన్న చెప్పిండు 250 తీసుకో అని చెప్పేసి. ఇది అయిపోయింది అబ్బా రైడ్. అమ్మా ఇక ఈ నుంచి ఏమన్నా ఇంటికి కొడితే యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి. మొత్తానికి ఇవాళ కొలువు అయితే అయిపోయింది. ఊబర్లో 520 రూపాయలు చేసిన. ఓలా అయిపోయింది, ఓపెన్ గా మా దబ్బున. రైట్, ఓలాలో వచ్చేసి 640 రూపాయలు చేసిన. నెక్స్ట్ ర్యాపిడోలో వచ్చేసి 50 రూపాయలు ఏమో చేసిన. రైట్, 50 రూపాయలు. మొత్తం టోటల్ వచ్చేసి 640 ప్లస్ 520, 600, 500, 1100, 1150 వేసుకో. ఇదొక 50, 1200. ఈ 1200 నా పెట్రోల్ వచ్చేసి 166 కిలోమీటర్ తిరిగినా అంటే ఇంటికి పోయే వరకు 168 అవుతుంది. అంటే 350 రూపాయలు పెట్రోల్ తీసేస్తే ఇవాళ మిగిలినవి 1200, 350 వేస్తే 850. 850 అంటే సరే 800 వేసుకో. అమ్మా మొత్తం పొద్దుగాల వచ్చేసి 7కి స్టార్ట్ చేసిన. 7కి స్టార్ట్ చేసి 11కి ఆఫ్ చేసిన. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా, తినేసి మళ్ళీ వద్దామని. మళ్ళీ 2కి ఆన్ చేసిన. 2 నుంచి ఇప్పుడు వచ్చేసి టైము 8:30 అవుతుంది.
ఇప్పటి వరకు రైడ్లు చేసిన మొత్తం టోటల్ వచ్చేసి 1200 ఎర్న్ చేసిన. ఎన్ని గంటలు పని చేసిన అంటే 4 గంటలు ప్లస్ 2 నుంచి 6:30 ప్లస్ 4 10:30 గంటలు మొత్తం ఇవాళ చేసింది. 10.5 అవర్స్ డ్యూటీ చేస్తే 1200 వేసిన. 1200లో 350 పెట్రోల్ తీసేస్తే ఇవాళ నాకు మిగిలిన అమౌంట్ 850. ఇక్కడితో నీకు ఆపేద్దాం, మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. రైట్, బాయ్ బాయ్.